ఈ ప్రకృతి యొక్క ఫలితం ఏమిటి అంటే ఈ ప్రకృతి ద్వారా ప్రపంచము యొక్క సృష్టి జరగటం. ప్రపంచమంతా కూడా కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడా ఈ ప్రకృతుల ద్వారానే పుట్టుకుంటూ వస్తుంది. ఈ ప్రకృతి యొక్క వికారమే ఈ ప్రపంచమంతా అవుతుంది. ఎప్పుడైతే ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఈ ప్రకృతి యొక్క వికారాలు, ఈ ప్రకృతి ద్వారా పుట్టినవి అవుతున్నాయో అప్పుడు ప్రకృతి అనేటువంటిది వీటికి కారణమవుతోంది. కారణమైనప్పుడు ఆ ప్రకృతికి మూల కారణానికి మరొక కారణం ఉండటానికి వీలు లేదు అని ఇంతకు ముందే మనం నిర్ణయించుకున్నటువంటి విషయం ఒకటి ఉన్నది. కారణానికి మరొక కారణం ఉండటానికి వీలు లేదు, మూల కారణానికి మరొక కారణం ఉండటానికి వీలు లేదు. అలా ఉన్నట్లయితే అది అనవస్థ వైపు దారితీస్తుంది. మనం వెతుక్కుంటూనే వెళతాం కానీ దానికి ఎక్కడ అంతు ఉండదు అనే విషయం ఇంతకు ముందు ఒకసారి చెప్పాం కదా. ఆ విధంగా ఈ మూల కారణమైనటువంటి ప్రకృతికి, ప్రపంచంలో కనిపించేటువంటి పదార్థాల యొక్క కారణానికి ఆది అంటే మూలం అనేది లేదు.